మహిమ ఘనత మీకే చెల్లించుకొని అడితోలో రాని ఉన్న యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి లాస్ట్ టైం వచ్చిన వారు కొంతమంది రాలేదు అనుకుంటున్నాను. మరి ఎంతగా ప్రార్థన జీవితము, ఎంతగా మనం ప్రార్థనలు మనము పెరిగినం అనేది, మరి ఎంతగా మనము సంఘం యొక్క ఐక్యతలో మనలో ఉన్న ఐక్యతలో ఎంతగా మనం పెరిగి ఉన్నాం అనేది మనమే ఏం చేసుకోవాలా, పరిశోధించుకోవాలా. ఓకేనా? ఎందుకంటే దేవుని యొక్క రాకట అతి సమీపం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతిసారి వచ్చినప్పుడు మీకు చెప్తూ ఉంటాను, ఎవరెవరి ఇల్లు దగ్గర ఉందో రోజు కూడండి, రోజు మనం ఏం చేయాలా, ప్రార్థన మనము చేయాలన్నమాట. సో ఆయన రాకడ అతి సమీపం ఉంటుంది కనుక పరిశుద్ధుడా, పరిశుద్ధపరచు, సిద్ధపరచు ప్రభువా, మరి ఆయత్తపరచు, నీ రాజ్యంలో నీ రాకడలు మేము ఉండాలని చెప్పి మనం దేవుని దగ్గర ఏం చేయాలన్నమాట, ఆ విధంగా మనము అడగాలన్నమాట. లోకమంతా మరి న్యూస్ అంతా మీరు చూడండి, క్రైస్తవులకు విరోధంగా చర్చెస్లు ఖాళీ వేయబడుతుంది, క్రైస్తవులు చంపబడుతున్నారు, షూట్ చేయబడుతున్నారు, లక్ష మందిలు, వేలాది మంది, వంద మందిని చంపి పడేస్తున్నారు. కనుక మరి మన యొక్క జీవితము ఏ విధంగా ఉంది, దేవునితో ఉన్న సహవాసము ఎంతగా, 24 గంటలు దేవుడు మనకి ఇచ్చారంటే 24 గంటల్లో ఎన్ని గంటలు మనము లోకముతో సహవాసం పెట్టుకుంటున్నామో మరి దేవునికి వారు మనము సహవాసము పెట్టుకుంటున్నాం అనేది మనము ఆలోచించాలి. కనుక మరి చివరి రోజులు ఉంటున్నాం కనుక దేవునికి స్తోత్రము. ప్రతిరోజు కూడా అయ్యా నా విశ్వాసాన్ని కాపాడుకో ప్రభువా, నా పరిశుద్ధతని కాపాడుకో ప్రభువా, నీలో నన్ను భద్రపరచుకో అని మనం ప్రభు దగ్గర రోజు ఇదే ప్రార్థన మనకి ఉండాలన్నమాట. కాబట్టి దేవునికి వందనాలు, స్తోత్రము. వాక్యం తీసుకుంటాము. చివరి రోజులో ఏ విధంగా మనము ఉంటున్నాం అనేది ఆ దేవుని యొక్క వాక్యం మూలంగా మనము తెలుసుకుంటాము. 1 పేతురు 3వ అధ్యాయము 3-4 వాక్యము మరి చదువుకుంటాము. 1 పేతురు 3వ అధ్యాయము 3-4 వాక్యము చదవండి ఎవరైనా. 1 Peter 3 and 4 చదవండి. సారీ మా 2 పేతురు 3వ అధ్యాయము 3-4 వాక్యము. 2 Peter. తెలుసుకోవాలి. తర్వాత 13వ వాక్యం చదువుడా. తర్వాత జాగ్రత్త పడండి. ఇది ఏందన్నమాట, లాస్ట్ డేస్, చివరి దినాలు కనుక ఈ చివరి దినాలలో ఎవరు వస్తారంట, చదవమ్మా మళ్ళీ ఒకసారి 3వ వాక్యము. అపకాసకులు, మాకర్స్, అవునా కదా. అంత్య దినములు ఎవరు వస్తారన్నమాట, అపకాసులు. అంటే ఏంటంట, మనని హేళనం చేసేవారు. అర్థమైందా? మనల్ని చూసి ఏం చేసేవారు అన్నమాట, హేళనం చేస్తూ ఉంటారు. మనల్ని చూసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఒక రకంగా ఒక ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ రోజులో అనేకమైన క్రైస్తవులు కూడా దేవుని యొక్క మరి రాకడ గురించిన బాధనో, దేవుని గురించిన రాకడ గురించిన ఇష్టమో లేదు. కానీ ఇప్పుడు ఎలాగుంటుందన్నమాట, అలాగుంది ఇప్పుడున్న లోకము. ఏందన్నమాట, ఎక్కడ చూసినా ప్రసంగం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ గురించి. ఓకేనా? సో ఏంటంటే అంత్య దినములు ఉంటున్నాం కనుక వాళ్ళ మినిస్ట్రీ డెవలప్ అవ్వాలా, వాళ్ళ పేర్లు రావాలా, వాళ్ళ యొక్క ఏందన్నమాట వాళ్ళ కార్యాలన్నీ మనుషులకు తెలియపరచాలన్నట్టే ఈ రోజులో సేవలు ఉంటుంది. కనుక మరి మనము
ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటామో మనల్ని చూసి అందరు కూడా పరిహసిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. వీళ్ళేంటి ఎప్పుడు చూసినా ప్రార్థన అని ఉంటున్నారు, వీళ్ళేంటి ఎప్పుడు చూసినా వాక్యం అని ఉంటున్నారు అన్నట్టు వాళ్ళు మనల్ని చూసి ఏ విధంగా ఉంటారన్నమాట, పరిహరిస్తూ వాళ్ళు అట్లా ఉంటారు. కనుక మరి మీరు నేను ఏం చేయాలి, వీటన్నిటిని మనం చూడకూడదు. మీరు ఒక ప్రేయర్ మీటింగ్కి వస్తున్నారా, సంఘానికి మీరు వస్తున్నారా, ఎవరిని మనం చూడక్కర్లేదు. దేవుని యొక్క వాక్యం ఇంత కొరకు వచ్చినాం కనుక ఈ వాక్యము నాతో ఏ విధంగా మాట్లాడుతుంది, పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి నాలో ఏ విధంగా ఆయన పనిచేస్తున్నాడని మాత్రం మనం ఏం చేయాలన్నమాట, చూడవలసింది. కాబట్టి ఏంటంట, అంత్య దినములు ఉంటున్నాం కనుక ఇలాంటి మనుషులు అనేక మంది లేచి ఉంటున్నారు. కాబట్టి మరి దేవునికి వందనాలు. మరి ఇంకా మన వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఇటువంటి వాళ్ళు ఎలా ఉంటారంట, వాళ్ళు అంత్యక్రిస్తుగా వాళ్ళు అక్కడ ఉంటారు, క్రిస్తు విరోధిగా వాళ్ళు అక్కడ ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఏమంటుంది, చివరి రోజులో ఈ విధంగా జరుగుతుంది అని మనకు ఒక హెచ్చరింపు. బికాస్ ద బైబిల్ సేస్ ఇట్స్ అ వార్నింగ్. సో మనం ఏం చేయాలి, ఒక కాషన్ అన్నమాట. మనము యు బీ రెడీ, మీ దేవుడు వస్తున్నారని చెప్పి మనకి చెప్తూ ఉంటే అందరు వాళ్ళు ఏమని చెప్తూ ఉంటారు, ఈ లోక కార్యం గురించే చెప్తూ ఉంటారు. మనము కూడా ఈ లోక కార్యం గురించి ఎక్కువ మనము బాధపడుతూ ఉంటాము, వేదన మనము పడుతూ ఉంటాం. కనుక మరి దేవునికి వందనాలు. లాస్ట్ సండే ఒక సంఘంలో వాళ్ళు మాట్లాడడానికి పిలిచారు, సర్వీస్లో అన్నమాట, ఆరాధనలో. ఆ విధంగా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇలాగే పాటలు, ఆరాధన అన్నీ అయింది. వాక్యం చెప్పాలని చెప్పేసి వాక్యం కొరకు అక్కడ వాళ్ళతో ఇట్లా మాట్లాడుతున్నాను. దేవుని ఒక రెండవ రాకడ గురించే మరి మాట్లాడుతుండగా కొంతమంది ఏడ్చారు. తర్వాత వాక్యం అన్నీ అయిన తర్వాత అప్పుడు కొంతమంది వాళ్ళు వచ్చారు, దేవుని యొక్క రాకడ ఇంత సమీపంగా ఉంటుంది కనుక మేము ఏమేమి మార్చుకోవాలా, ఏ విధంగా మేము మార్చుకోవాలనేసి. సరే, ఇప్పుడు వాక్యానికి మనం వెళతాము, ఏమేమి మార్చుకోవాలా, మనము ఏ విధంగా ఉండాలని మనం చూద్దాము. రండి, ఇక్కడ వాక్యానికి మనం వెళతాము. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. తెలుసుకోవాలంట. ఎటువంటి కాలం వస్తుందంట, అపాయకరమైన కాలము వస్తుందంట. అంత్య దినములు ఏమొస్తుందన్నమాట, అపాయకరమైన కాలము వస్తుందని మనం ఏం చేసుకోవాలంట, తెలుసుకోవాలని దేవుని వాక్యం మనకి చెప్పబడుతుంది. మరి అపాయకరమైన కాలము వస్తుందంటే కింద పేద లిస్ట్ ఇచ్చి ఉన్నారన్నమాట. ఈ లిస్టులో ఉన్న వాళ్ళతో మనకి సహవాసము ఉండకూడదు. ఈ లిస్టులో ఉన్న ప్రకారము నేనేం చేయకూడదు అన్నమాట, జీవించకూడదు. అందుకే 5వ వాక్యం ఏమంటుంది చూడుమా, అందులోనే ఇటు వారికి మనం ఎట్లు ఉండాలంట, విముక్తి వారిగా. మనం లాస్ట్ మంత్ ఏం విన్నాము, వాక్యం గుర్తుందా ఎవరికైనా? ఏం విన్నాము, ఉందా గుర్తు? అందుకే ఇంటికి వెళ్ళి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం మనం విన్నాము లాస్ట్ మంత్? ఏం విన్నాము? ఏ మాట మనం విన్నాము? సర్పము వల్ల అనేక మంది ఇప్పుడు పక్కగా వచ్చేస్తారు. సర్పము వల్ల వాళ్ళు వచ్చి ఏం చేస్తూ ఉంటారు, ఇక్కడ బాగలేదు, ఇక్కడ వాక్యం బాగలేదు, ఇక్కడ మంచిగా లేదు, అక్కడ బాగా చెప్తారు, అక్కడ లోతుగా అన్నీ తొవ్వి చెప్తున్నారు అన్నట్టు మనకేం చెప్తూ ఉంటారనమాట. దైవ వాక్యం ఏమంటుంది ఏంటన్నమాట, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్కరికి కూడా అంటూ ఉంటాను, మా సంఘంలో కూడా నీకు 5 వాక్యం తెలిసిందంటే ఆ వాక్య ప్రకారం జీవించటానికి మనం ఏం చేయాలంట, ప్రయాసము పడాల. వాక్య ప్రకారం మనము జీవించడానికి మనము ప్రయాసపడాలి. అందుకే దేవుని ఒక వాక్యం ఏమంటుంది, మరి నా అడుగు జాడలో ఉంది కదా, నన్ను మీరు వెంబడించిందని దైవ వాక్యం అక్కడ చెప్తూ ఉంటుంది. కనుక మరి మనం ఆ విధంగా ఉంటున్నామా? మనకి ఎన్ని వాక్యం తెలుసు కదా, ఎన్ని వాక్యం తెలిసినా కూడా ఎట్లా ఉంటున్నామో, నిర్లక్ష్యంగా ఉంటున్నాము. కేర్ నాట్, పోనీ ఏమైనా జరగని,
ఎట్లయినా కానీ బయట ఉన్న వాళ్ళకు, సంఘంలో ఉన్న వాళ్ళకు ఎటువంటి తేడా లేకుండా మనము ఉంటున్నాము. నేను ఒక మాట చెప్తాను చూడండి, వాక్య ప్రకారమే ఎలాగైపోయింది సంఘాలన్నీ కూడా ఏంటంట, ముందుగా ఏందన్నమాట, సంఘము లోకంలో వెళుతుంది. ముందుగా ఏం చేసేవారు, విశ్వాసులు ఏం చేసేవారంట, లోకంలో వాళ్ళు వెళ్ళి వాళ్ళకు దేవుని యొక్క వాక్యాలు అవన్నీ చెప్తూ ఉంటారు. అనేక మంది వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అనేక మంది ఏం చేస్తూ ఉంటారన్నమాట, వాళ్ళని అసలు వాళ్ళ మాట వినరు. వాళ్ళని కొంతమంది కొడతారు, కొంతమంది తోస్తారు. ఇవన్నీ జరిగే ఒక టైంలో ఎప్పుడు 80s 90s అన్నమాట. 2000 తర్వాత ప్రతి సంఘములో లోపల ఏమొచ్చేసింది, లోకం వచ్చేసింది. హల్లెలూయా. ఏమొచ్చేసింది అన్నమాట, లోకము. అప్పుడు సంఘంలో కూర్చొని ఆరాధించినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క బలము, ఆ యొక్క శక్తిని మనము ఏం చేయగలుగుతాము, ఫీల్ చేయగలుగుతాము. ఇప్పుడు ఎంత పాటలు పాడినా, ఎన్ని లొట్టుకుని ఎంత మ్యూజిక్ చేసినా కూడా ఎట్లుంటది, ఆవేశం. మంచిగా ఒక స్పీడ్ సాంగ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మ్యూజిక్ పెంచుతూ పోతుంటారు. మనం కూడా హల్లెలూయా 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 అని మనం కూడా మన స్పీడ్ని ఏం చేస్తూ ఉంటాము, పెంచుతూ పోతాం. కానీ లోపల ఏమీ లేదన్నమాట, మార్పు లేదు. బయట ఉన్న వాళ్ళు అలాగే చేస్తారు కదా, డోలు కొడుతూ వాళ్ళు అన్ని మ్యూజిక్లు వేస్తూ పోతూ ఉంటే వాళ్ళు ఎలాగ ఆడుతూ ఉంటారు. అదే విధంగా సంఘములో ఎన్నడూ కూడా ఏం రాకూడదు అన్నమాట, లోకము రాకూడదు. సంఘములో మళ్ళీ ఏంటంటే లోక సాంగ్, లోక పాటలు, మ్యూజిక్ లో మనం పాటలు కట్టకూడదు. దాంట్లో పాటలు మనం ఏం చేయకూడదు అన్నమాట, పాడకూడదు. ఎన్నో ఆత్మీయ పాటలు ఉంది, ఎన్నో దైవ జనులు త్యాగం చేసి వాళ్ళు పాటలు మనకి ఇచ్చి ఉన్నారు. కనుక అటువంటి సాంగ్స్ మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది అన్నమాట, మారుస్తుంది. మన బాధలో ఉన్నప్పుడు, మనము ఒంటరిగా ఉన్నప్పుడు, మనం ఏ సహాయం లేకుండా ఉన్నప్పుడు అటువంటి పాటలన్నీ మనం మెలడీగా మనం పాడుతూ ఉండగా ఎవరో మనని వచ్చి ఓదార్చినట్టు, ఎవరో వచ్చి మనని ధైర్యపరచినట్టు ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం పాడుతున్నాము, ఇప్పటిదాకా ఎన్ని పాటలు పాడి ఉన్నారు, ఒక 3-4 సాంగ్స్ పాడారా? ఏదైనా ఒక్క సాంగ్ టచ్ అయిందా చెప్పండి, దేవుడు చూస్తాడు. ఒక్క సాంగ్ జస్ట్ పోనీ, ఒక్క స్టాన్సా, ఒక్క చరణము ఏమన్నా టచ్ అయిందా? సాంగ్ సెలెక్ట్ చేస్తాము, ఇది బాగుందిలే, అది చేస్తాం, అది పాడతాం, ఇది ఏం బాగుంది అది పాడతాం, అదనేసి. సో దేవుని స్తుతించే గానములో ఇది బాగుంది, ఇది బాగలేదని అక్కడ లేదన్నమాట. ఆయన యొక్క మహత్వ కార్యాలు, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఏందన్నమాట ప్రతి సర్వ కార్యాల గురించి మనం అతని స్తుతించి పాడుతూ ఉంటున్నాం. కనుక వాటిని మనం ఏం చేసుకోవాలా, ఆ సాంగ్ లోపటే మనం వెళ్ళిపోవాలి. ఆ సాంగ్ లోపట ఏమైపోవాలి, మనము వెళ్ళిపోవాలి. అర్థమైందా? నాకు ఇన్ని పాటలు తెలుసు, ఇన్ని వాక్యాలు తెలుసు, అది కాదు. దాని ప్రకారము నేను ఉంటున్నానా, దాని ప్రకారం అందులో నేను మరి దేవుని ఆరాధిస్తున్నానా, నా మనస్సారా, నా హృదయపూర్వంగా మరి నేను అందులో నిలిచి ఉన్నానా, ఆయన కొరికి ఉన్నానా అని మనం ఏం చేయాలన్నమాట, ఆ విధంగా మనము ఉండాలి. నేను లాస్ట్ టైం కూడా అన్నాను, ఇన్ని సంవత్సరం మనం దేవుని ఒక వాక్యం వింటూ ఉన్నాం, అవునా కదా? ఎన్ని వారంలో 3 రోజులు 4 రోజులు కూటాలు ఉన్నాయి, వస్తూ ఉంటాము. మార్పు ఉందా ఏమైనా? ప్రార్థన సమయం పెంచిందా, పెరిగిందా? విశ్వాసం పెరిగిందా? పరిశుద్ధత పెరిగిందా? మరి ఇవన్నీ కూడా మన లోపట పెరిగిందా అని మనం ఏం చేయాలన్నమాట, చూడాలి. ఇక్కడ ఏంటంట, పైన ఉన్న 3 వాక్యము 2, 3, 4 వాటన్నిటిని మీరు 2 తిమోతి 3:1 చదివితే అలాంటి వాళ్ళకు మనం ఎలా ఉండాలంట, విముక్తి కలిగిన వాడే. బీ సపరేట్. ఎందుకంటే మనం ఈ లోకానికి చెందిన వాళ్ళము కానే కాదు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంటుంది. కనుక దేవునికి స్తోత్రం. నేను మీకు ఒకటి చెప్తాను చూడండి, జ్ఞాపకం చేస్తాను.
యేసు ప్రభు దగ్గర ఒక యవనస్తుడు వస్తున్నాడు, ఒక యూద యవనస్తుడు వస్తున్నాడు, అవునా కదా. అయ్యా, నేను నిత్య రాజ్యము, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే నేను ఏం చేయాలని వచ్చి అడుగుతున్నాడు. తెలుసా మీ అందరికీ? ఒక వ్యక్తి, బికాస్ హీ వాస్ ఎ జూ, ఆయన వస్తున్నాడు, ఒక యూదుడు ఇక్కడ వస్తున్నాడు. నేనేం చేయాలంటే అప్పుడు దేవుడు అంటాడు, సరే నువ్వు ఇలాగన్నీ నువ్వు చెయ్యాలి, మోషే ధర్మశాస్త్రం అంతా నేను పాటిస్తున్నాను. మోషే ధర్మశాస్త్రం ఏంటంట? ప్రతి ఆదివారం చర్చకు రావాలా. సంఘానికి వస్తే పరలోకం వెళ్తామా? నెవర్. మరి ఫాస్టింగ్ ప్రేయర్ అంటాము, నిజంగా ఫాస్టింగ్ ఉంటున్నామా? ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటే మన దేవుని దగ్గరికి వెళ్తామా? ఉండము. అని ఇలా కూటానికి వచ్చినప్పుడు మన దేవుని దగ్గర వెళ్తామా? ఉండము. మన లోపట ఏం ఉండాలా? మార్పు ఉండాలి. ద రిపెంటెన్స్, మన లోపట అటువంటి మార్పు మనం ఏం చేయాలన్నమాట, కలిగి ఉండడం. ప్రతి ఆదివారం రావడము, లేకపోతే మరి వేరే దినాలలో ఎప్పుడెప్పుడు కూటం ఉందో అప్పుడు రావడము, ఏదో ఒక మెసేజ్ వినడము, ఏ మోసే గురించో, ఏ దావీదు గురించో, ఏ ఇశ్రాయేల్ గురించో, వీళ్ళ గురించి వాళ్ళ గురించి అని మనం వినడము వెళ్ళడం కాదు. మరి అది నాలో ఎంతగా పనిచేస్తుంది, నాలో ఎటువంటి మార్పుని తీసుకొచ్చిందని మనం ఏం చేయాలన్నమాట, మనము గమనించాలి. ఈ వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, తల్లిదండ్రులు గౌరవిస్తున్నాను, అన్ని చిన్నప్పటి నుంచే సండే స్కూల్కి పోతున్నా, చర్చికి పోతున్నా, అన్నిట్లో పాలు పొందుకుంటున్నా, అన్ని నేను చేస్తాను అని ఆయన గురించి ఎలాగ మాట్లాడుకుంటున్నాడు? ప్రౌడ్గా మాట్లాడుకుంటున్నాడు. ఓకేనా? ప్రభు అన్నాడు, ఓకే అన్నీ కూడా మంచిదేనైనా, కానీ నీ దగ్గర ఒక కొరత ఉంది. అది ఏంటంటే ఆ యొక్క యువకుడు ఎలాగున్నాడంట? ధనవంతుడు, చాలా డబ్బు కలిగి ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? మొత్తం అమ్మేసే, నీ కొరకి ఏం పెట్టుకోవద్దు, అన్నీ అమ్మేసే, అన్ని పేదవాళ్ళకి ఇచ్చేసి తర్వాత నువ్వు నీ సిలువని ఎత్తుకొని ప్రతిరోజు నన్ను వెంబడించు అంటున్నాడు. అంటే ఇది ఉంటుంది, సాధ్యమవుతుందా? ఈరోజు దేవుడు మన దగ్గర అలాగా మాట్లాడితే మనం రెడీగా ఉన్నామా? ఆయనతో మనం ఉండబోతున్నాము, అవునా కదా. యాకోబు పత్రికలో ఒక వాక్యం ఉంది, 5వ అధ్యాయము చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. యాకోబు 5:3. అంత్య దినములో ఏందనమాట, ధనాన్ని మనము ఏం చేయకూడదంట. చెప్పండి, ఏముంది అక్కడ వాక్యము? అంటే ఏంటంట, ఏంటి? వాట్ ఇస్ దట్ మీనింగ్? ఏంటి? నాకు ఇది కావాలా, నాకు అది కావాలా? ఇది దినము కాదు, ఇది దినాలు కాదు. నేను అవి కొనడము, ఇది కొనడము, ఇవి దినాలు కాదన్నమాట. అర్థమైందా? అయ్యో నా ఇంట్లో కుర్చీలే లేదు కదా, అక్కర్లేదు. దేవుడు రాకడ అతి సమీపం ఉంది. ఇంతవరకు ఇప్పటివరకు ఎలా కూర్చున్నామో అలాగే కూర్చుంటాము. అయ్యో నా ఇంట్లో ఇది లేదు కదా, అయ్యో నా ఇంట్లో అది లేదు కదా అనేది మనకి అక్కర్లేదు, అది మనకి అవసరము లేదన్నమాట. సో నేను లాస్ట్ టైం ఇలాగే లాస్ట్ ఫ్రైడే ఇలాగే ఒక ప్రేయర్ మీటింగ్లో మాట్లాడుతూ ఉండగా అప్పుడు ఇలాగే ఒక మాట వాళ్ళకి చెప్తూ ఉన్నాను. మనం ఇది కొనాలా, అది కొనాలా, అవన్నీ కూడా ఉండవద్దు. దేవుని రాకడ మరి అతి సమీపం ఉంటుంది కనుక మరి ఆయన దగ్గర మనము ఏం చేయాలన్నమాట, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను ఇక్కడ ఉన్న దినాలు అది తక్కువ రోజులు కనుక గొప్ప దేవా, మరి ఇక్కడ వాటి గురించి కాదు, నీ రాజ్యంలో నేను వచ్చి ఉండాలి కనుక ప్రభా, అక్కడ కావాల్సిన కార్యము కొరికి నేను ఎప్పుడు కూడా ఏం చేయాలా, మరి నేను ప్రయాసపడాలని మనం ఉండాలా అదనేసి. అయితే సడన్గా ఇలాగ వాక్యం చెప్తూ ఉండగా ఒక బ్రదర్ ఆయన లేసాడు, సిస్టర్ మాకు ఒక ల్యాండ్ ఉంది సిస్టరు, ఆ ల్యాండ్ కొని మేము 15 సంవత్సరం అయింది, ఇప్పుడు జస్ట్ మేము ఒక 2-3 రూమ్ వేసుకోవాలని ఆశపడి లోన్కి అప్లై చేస్తాను, లోన్ కూడా శాంక్షన్ అయిపోయింది, నేను ఇల్లు కట్టుకోవాలా వద్దా అని ఆయన అడుగుతున్నారు. ఏం చెప్పాలా చెప్పండి? ఇక్కడ వాక్యం ఏమంటుంది? అంత్య దినములో మనకు అక్కర్లేదు, అవునా కదా. అప్పుడు నేను అదే అన్నాను, లోన్ తీసి మీరు ఇల్లు కట్టి
దాంట్లో పోయి ఉండవలసిన అవసరమే లేదు. అటువంటి ఇల్లు అక్కర్లేదు. ఆ ఇల్లు వద్దు, మీరు కిరాయి ఇంట్లోనే మీరు ఉండండి. అలాగ అంటున్నారా సిస్టర్? మరి అయితే నేను ఆ లోను డబ్బులు నేను తీసుకోను, నాకు ఇల్లు వద్దు సిస్టర్ అదని చెప్పేసి నేనన్నా, మనం ఏదైనా ఒకటి కొనాలా, లేకపోతే మన దగ్గర ఏదైనా లేదు అని బాధ పడవలసినంత కంటే ప్రభువా నువ్వు నాకు ఇది ఇచ్చావే, నా దగ్గర ఇవన్నీ సమృద్ధిగా ఉంది కదా అని మనం దేవుని మనం ఏం చేయాలన్నమాట, మనము స్తుతించాలి. మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. మళ్ళీ ఆయన ఒక మాట అన్నాడు, సిస్టర్ నేను ఇంట్లో 11 సంవత్సరం ఉన్నాను, అదే కిరాయి తీసుకుంటున్నాడు మా ఓనరు, పెంచటమే లేదు. నేను ఎన్నిసార్లు అన్నాను, అయ్యా పెంచయ్యా, కనీసం ఒక 200 అన్నా పెంచంటే వద్దులే అదే కిరాయిలో ఉండు, అదే కిరాయిలో ఉండు అంటున్నాడు. నేను అనుకుంటున్నా ఈయన ఎందుకు, ఇదే నీ సొంత ఇల్లు, దేవుడు నీకు ఇచ్చాడు, ఇందులో ఏ కష్టం లేదు, ఏమీ లేదు, ఇందులో సంతోషంగా ఉన్నావు, నీకు మంచి ఒక ఓనర్ కూడా దొరికాడు, మళ్ళీ నీ సొంత ఇల్లు అంటే అప్పుడు ఏం చేయాలా? మంత్లీ ఈఎంఐ కట్టాలా, అవునా కదా? కట్టాలా. మరి ఆ లోన్కి ఎన్ని వడ్డీలో అవి కట్టాలా, ఇవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు అవన్నీ లేకుండా ఎంత సంతోషంగా నువ్వే పోయి పెంచినా కూడా ఆయన పెంచట్లేదంట, 11 సంవత్సరం అయిందంట, ఆయన ఎంత మంచి ఓనర్ చూసావా అదని చెప్పేసి. ఈ రోజులో మనం అదే విధంగా ఉన్నాం. అపవాది ఏం చేస్తూ ఉంటాడు, నేను లాస్ట్ టైం కూడా అన్నాను, మన దగ్గర లేని వాటిని వాడు మనకి ఇచ్చేటట్టు తీసుకోపోతాడు. అర్థమైందా మీకు? మన దగ్గర లేని వాటిని వాడు చాలా సులభంగా మనకి ఇచ్చేటట్టు ఏం చేస్తాడు అన్నమాట, తీసుకోపోతాడు. నిన్న మా ఇంట్లో ప్రార్థన జరుగుతుండగా ఇలాగే ఒక సిస్టర్ వాళ్ళు 5 years నుంచి ఒక కారుకు ప్రార్థన చేస్తున్నారంట. మాకు ఎట్లయినా ఒక కారు కావాలా, పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు, బండి మీద గిండి మీద పోవాలంటే కష్టం అవుతుంది, ప్రభువా ఏదైనా ఒక చిన్న కారు మాట దయచేయవా అని ఆమె ప్రార్థన చేస్తున్నారంట. అయితే వాళ్ళు ట్యూస్డే ఎక్కడో వాళ్ళు సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి అన్నట్టు వాళ్ళు ఆ సెకండ్ హ్యాండ్ కార్కి వెళ్ళారు. వాళ్ళకి నచ్చింది అన్నమాట. ఒక 2 days టైం ఇవ్వు, మేము డబ్బులు కట్టి తీసుకువెళ్తామని వచ్చారంట. అదే కారు, వాళ్ళు సెలెక్ట్ చేసిన కారు ఇంకొక వ్యక్తి కొనేశాడంట. కొని మొన్న థర్స్డే రోజు ఆయన కారులో వెళ్తున్నాడంట, యాక్సిడెంట్ అయిపోయింది కారు, ఆయన అక్కడికి మరణించాడు. దీని ఇంకా కొనలేదు అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? నాకు అది అవసరం లేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నా కాలు బాగున్న వరకు నేను బస్సులోనే వెళ్తా, నా కాలు బాగున్న వరకు నేను నడుస్తూనే ఉంటా అని నేను చెప్తూ ఉంటాను. ఇది ఎప్పుడు రిపేర్ అవుతుందో మరి దానికి తగిన మార్గం దేవుడు చూపిస్తాడు. కాలు బాగున్నప్పుడే ప్రభు ఆ కారు కావాలంటే ఉన్న కాలు కూడా పోతుంది, అవునా కదా? అది కూడా పోతుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే మనము లేని వాటి గురించి, లోక కార్యాల గురించి మనము దేవుని దగ్గర ఎక్కువ అడగవద్దు. ఆయన రాకడ సమీపం ఉంది కనుక, అయ్యా అక్కడికి నేను రావాల ప్రభువా, నన్ను సిద్ధపరచుకొని మనం దేవుని దగ్గర అడగాల కనుక మీ ప్రార్థన సమయాన్ని పెంచండి. మీలో ఉన్న వాటి గురించి మీరు సంతోషంగా మీరు ఉండండి, దేవునిలో ఆనందంగా మీరు ఉండండి. అయ్యా నేను తండ్రి ఆ నిత్య రాజ్యములో, నిత్య జీవములో నన్ను ప్రవేశించడానికి నాకు సహాయం చేయని మనం దేవుని దగ్గర ఆ విధంగా మనం ఏం చేయాలన్నమాట, అడగాల. ప్రభు అదే మన దగ్గర ఆయన అక్కడ కోరుకుంటున్నాడు అనమాట. కాబట్టి మరి దేవునికి స్తోత్రం. మళ్ళీ మా సంఘంలోనే పోయిన వారం చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర అంతా కూర్చొని మాట్లాడుతుంటే స్త్రీల కూటం ఉండేది. ఉంటే అప్పుడు మా పాస్టర్ అన్నారు, శాంతి సిస్టర్ మీరు వాక్యం ఇవ్వండి అన్నారు. నేను ఇప్పుడే విని వచ్చినాం కదా, మళ్ళీ ఊరికే వాక్యం అంటే మన వాళ్ళకి బోర్ కొడుతుంది అంటే, లే పర్వాలేదు మీరు ఇవ్వండి అన్నారు. సరే ఇక అందరూ కూర్చున్నాము, పాటలు అది మరి పాడుతూ ఉన్నారు. సడన్గా ఒక సిస్టర్ ఏడ్చుకొని దగ్గర వచ్చారు. ఏ సిస్టర్ మీరు ఎందుకు మీరు ఏడుస్తూ ఉన్నారు అదనేసి. వాళ్ళు బ్యాంకులో 34 లక్షలు వాళ్ళు ఏం చేశారంట, సేవ్ చేసి పెట్టారంట. ఎన్ని లక్షలు? 34 లక్షలు. ఆమెకి ఏదో ఒక జబ్బు వచ్చేసింది. అయితే వాళ్ళు అన్ని ఖర్చు చేసేసారు. వాళ్ళ దగ్గర ఉన్న ఏదేది అమ్మాలో చివరిగా
ఇంట్లో అసలు 4-5 ఫ్యాన్ ఉంటే ఇప్పుడు ఒకటే ఫ్యాన్ తిరుగుతుందంట, అది కూడా అమ్మేసుకున్నారంట. సొమ్ములన్నీ అమ్మేశారు, అన్ని కూడా అమ్మేసుకున్నారంట. కానీ ఇప్పుడు నాకు నా జబ్బుకు మందులు నేను కొనలేకపోతున్నాను. ఆ దేవుడు నన్ను ఎందుకు ఉంచాడో, నన్ను తీసేస్తే బాగుంటుంది కదా సిస్టర్, చాలా మేము కష్టపడుతున్నాము అని ఏం చెప్పాలా? ఒకవేళ మీ దగ్గర ఎవరైనా వచ్చి ఇట్లా చెప్తారనుకోండి, అప్పుడు మీరేమంటారు? మన దగ్గర జవాబు ఉండదు కదా, ఉండదు కదా. ఏం చెప్పాలా? మళ్ళీ నాలాగానే నేను కూర్చుంటాను, మరి నాలాగానే ఇంక 2 సహోదరులు వాళ్ళు కూడా వచ్చి, సిస్టర్ మేము ఇన్ని కీమోలు తీసుకున్నాము. ఒక సిస్టర్ తను 26 కీమోలు తీసుకుందంట. ఆమె పోయిన వారం చనిపోయింది. వాళ్ళ 2 అన్నలు, వాళ్ళ అక్క అందరూ వచ్చి, అంతకుముందు ఫోన్లో ఆమెతో మాట్లాడుతున్నాను. నేను అస్సలు నీళ్ళు కూడా తాగలేకపోతున్నా, శాంతి కొంచెం ప్రేయర్ చెయ్యి. నేను ప్రేయర్ చేస్తే బాగా అవ్వదు, నువ్వు ఆయన దగ్గర అడగాల. స్వస్థపరచేవాడు ఎక్కడున్నాడంట? నీలో, నాలో. నీలో చెప్పకూడదు, నాలో. యెహోవా నా కాపరి, అవును కదా. స్వస్థపరిచేవాడు నాలో ఉన్నాడు, నన్ను బాగు చేసేవాడు నాలో ఉన్నాడు. కాబట్టి మనం అది ఏం చేయాలన్నమాట? గ్రహించాలి, మనము గ్రహించాలి. నేను ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు రేపు మీ సంఘంలో ఏదో ఒక ఫంక్షన్ ఉందనుకోండి. ఒక ఫంక్షన్ ఉందంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫంక్షన్కి రెడీగా ఉందా డ్రెస్? ఇంట్లో ఉందా లేదా? కొనాలా? ఉందా లేదా? ఉంది కదా. అవును, అదే మనం వేసుకొని వస్తాం కదా. కొనుక్కొని వస్తారా? అరే సంఘంలో ఫంక్షన్ ఉంది, మంచి డ్రెస్ కొనుక్కోవాలని, అవునా కదా. అదే విధంగా దేవుడు ఈ శరీరములో సమస్తము ఉంచాడు. ఆయన నన్ను దీవించాలా, నన్ను ఆశీర్వదించాలా, నన్ను బలపరచాలా, నాకు స్వస్థత ఇవ్వాలా, నాకు సహాయం చేయాలా, నన్ను నిలబెట్టుకోవాలా, అవన్నీ కూడా నా లోపట ఆయన ఇచ్చాడనమాట. వాటిని ఇప్పుడు నేనేం చేసుకోవాలా? ఆ సమయానికి అది తీసి నేను ఉపయోగించుకోవాలి. ఏం చేయాలన్నమాట? ఉపయోగించుకోవాలి. రేపొద్దునకు బియ్యం కావాలంటే అందరు పోవాలి, స్కూల్కి పోవాలి, పనికి పోవాలి, అవునా కదా. సరేలే 8 గంటలకు నేను పోయి షాప్ తెరిస్తే నేను పోయి బియ్యం తీసుకొస్తానని కూర్చుంటామా? మనము ఏం చేస్తాము? ఈ రోజే కొని పెట్టేసుకుంటాం మనం, అవునా కదా. పర్వాలేదు, రేపు కొనుక్కొచ్చి అప్పుడు నేను బియ్యం కడిగి పెట్టి తీసుకోపోతాంటే టైం ఉంటుందా మనకి? అదే విధంగా ఆయన రాకడ వచ్చేసింది ఇక్కడ. నేను రేపు సిద్ధపాటు కలుగుతాను, రేపు నన్ను సిద్ధం చేసుకుంటాను, రేపు నేను పరిశుద్ధపరచుకుంటాను. ఇక్కడ ఏంటంట, పరిగస్తులు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడతారంట? ఆయన వస్తాడు వస్తాడు వస్తాడని 2000 సంవత్సరం అప్పటి నుంచే చెప్పబడింది. ఇది యేసుక్రీస్తు మరణించి ఆయన తిరిగి లేచిన ఆ సమయం నుండే ఆయన వస్తాడు వస్తాడు వస్తాడని చెప్పబడుతూ ఉంది. కానీ ఆయన ఇంకా రాలేదు. ఇంకెప్పుడు వస్తాడు మీ దేవుడు? ఎప్పుడు వస్తాడని మన విశ్వాసాన్ని కింద పరుస్తూ ఉంటాడు. మన విశ్వాస జీవితం నుండి మనని దూరపరుస్తూ ఉంటారు. కనుక మనం ఏం చేయాలి? ప్రభువా మరి నీకు స్తోత్రమయ్యా, నేనెన్నడూ నీలో బలపరచబడి ఉండాలి, నీలో బలము కలిగి ఉండాలి. నా విశ్వాసం ఎన్నడూ కూడా ఎవ్వరు ద్వారా కూడా అది ఏం కాకూడదు అన్నమాట, కింద పరచకూడదు ప్రభువా. అదనేసి మరి మా ఉమెన్స్ మీటింగ్లో మా సహోదరి వచ్చి ఏడ్చినప్పుడు నేను ఒక్కటే మాట ఆమె కన్నా, ఎందుకు ఏడుస్తున్నారు? చేతిలో డబ్బు లేదు, నేను మందులు కొనుక్కోవాలా అని మీరు ఏడుస్తున్నారా అని చెప్పి నేను అన్నా, పర్వాలేదు, మీ దగ్గర డబ్బు లేదు, మందులు కొనుక్కోకపోయినా మంచి ఒక మందు మీకు చెప్తాను, రోజు అది ఒక 20-30 సార్లు వేసుకోండి, మంచిగా అయిపోతారని చెప్పాను. అయితే ఏ మందు అది చూద్దామా? మనకి కూడా కావాలి కదా. అదికి డబ్బు అవసరం లేదు, మనం ఒక్క దగ్గర చేయి చాపి అడగక్కర్లేదు, ఉచితంగా దొరుకుతుంది ఆ యొక్క మందు. తీయండి, 1 పేతురు 2:24 తీయండి. 1 Peter 2:24. ఇది నా మందు కూడా. రోజు 30-40 సార్లు వేసుకుంటా నేను. ప్రభు ఇదిగో ఇప్పుడు ఈ టాబ్లెట్ వేసుకుంటున్నా అని వేసుకుంటా నేను. చదువు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను.
స్వస్థత నొందిరి అంట. ఆ టాబ్లెట్ ఆల్రెడీ ఉంచేశాడు దేవుడు, అవునా కదా. బై జీసస్ వూండ్స్ ఐ హావ్ బీన్ హీల్డ్ అని ఉంది అక్కడ. ఏంటంట, నేను స్వస్థతని పొందుకున్నాను. ఐ హావ్ బీన్ హీల్డ్ అని ఉంది. నేను స్వస్థపరచబోతున్నాను యెషయాలో ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మీరు, ఆయన గాయం చేత మీరు స్వస్థపరచబడతారని. ఇక్కడేముంది, ఆల్రెడీ స్వస్థత ఇచ్చేసాడు ఆయన. మళ్ళీ మన మందులు కావాలా వద్దా? అప్పుడప్పుడు నాకు నొప్పిగా ఉంటుంది, వాస్తుంది, ఈ చెయ్యి ఎత్తలేకపోతాను, ప్రభా మర్చిపోయినాను టాబ్లెట్ వేసుకోవడానికి అని వెంటనే కళ్ళు మూసుకుంటాను నేను. ప్రభా 1 పేతురు 2:24 వేసుకుంటున్నాను. ప్రభా బై జీసస్ వూండ్స్ ఐ హావ్ బీన్ హీల్డ్. మళ్ళీ నీళ్ళు తాగేస్తాను. నేను మందు వేసుకున్నాను, ప్రభా నీకు వందనాలు. ఒక 10 నిమిషం ఉంటుంది అంతే, మళ్ళీ మారిపోతుంది అది. నేను దేవా నీకు స్తోత్రం, ఇది ఎంత మంచి మందు కదా, అవునే కదా. ఆమెకు అదే చెప్పిన సండే రోజు, సిస్టర్ ఇది ఉచితంగా దొరుకుతుంది, ఇది ఎవరి దగ్గర మనం పోయి అడగక్కర్లేదు, ఇది కాస్ట్లీ మెడిసిన్ కాదు. ఏందన్నమాట, మనకి మందు ఇచ్చే ఆయననే మన లోపల ఇప్పుడు కూర్చున్నాడు. మనం ఆయనకి విరోధం ఉన్నప్పుడు, మనం పాపాలు చేసినప్పుడు, మనం తప్పులు చేసినప్పుడు, ఆయన నుండి దూరంగా వెళ్ళినప్పుడే ఆయనని మనల్ని పట్టుకొని తీసుకొచ్చాడు, మన కొరికి తన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మన లోపల ఉన్న రోగాన్ని ఆయన స్వస్థపరచాడా చెప్పండి? తప్పనిసరిగా 100% ఆయన ఏం చేస్తాడు అన్నమాట, బాగు చేస్తాడు. మీది ఇది ఎన్నిసార్లు వేసుకోవాలో వేసుకోండి, దీనికి ఒక లిమిట్ లేదు. నో సైడ్ ఎఫెక్ట్. హల్లెలూయా. ఈ మెడిసిన్స్ కి నో సైడ్ ఎఫెక్ట్ అట్ ఆల్. ఎన్నిసారి కావాలన్నా మీరు వేసుకోవచ్చు, ఓకేనా? అలాగా మీకు చెప్పాను. అయితే థర్స్డే రోజు ఆమె నైట్ 2:30కి నాకు ఫోన్ చేసింది. శాంతి సిస్టర్ బాగున్నాను సిస్టర్, నేను పచ్చడి అన్నం తినాలి అనుకున్నాను, ఇప్పుడు 10:30 వేడి అన్నము పచ్చడి వేసుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. కానీ బైబిల్లో పచ్చడి లేదు. హల్లెలూయా. మీరు చేసుకొని తిన్నారు కదా, దేవునికి స్తోత్రము. ఏంటి సిస్టర్ నేను చాలా బాగున్నాను, మీరు వస్తారా ఫస్ట్ సండే చర్చికి వస్తారనా? దేవుని చిత్తం అయితే నేను వస్తాను అని చెప్పాను అనమాట. నిజంగా నేను చాలా బాగున్నాను సిస్టరు. అదేనా, నేనా చూసారా, నాకు డబ్బు లేదే, కొనడానికి నాకు వీలు లేదే, నా మీద జాలి పడడానికి ఎవరు లేరే, నన్ను ప్రేమించడానికి ఎవరు లేదే, నన్ను పలకరించడానికి ఎవరు లేదే అని మనం ఎవరు కూడా ఏం చేయకూడదంట. నో బాధ. మనని పలకరించడానికి, మనతోనే కూర్చొని ఉండడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనతో సంబంధం కలుపుకుంటే, ఆయనతో సగవాసం మనం కలుపుకున్నామంటే ఈ లోకమే మనం మర్చిపోతాం. లోకమే ఏం చేస్తాము, మర్చిపోతాం. ఈరోజు పొద్దున 9 నుండి ఇప్పటి వరకు కూడా 2 గ్రూపు ఈరోజు ఇంటికి వచ్చేసారు. మా పాపకు నా మీద కోపం, వాళ్ళ పిల్లల్ని నేను చూడలేదు, తినిపిలేదు, ఏం చేయలేదు అదని. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ 3 వచ్చారు. నేను బయలుదేరడానికి కొంచెం ముందు 3:30 అట్లా వాళ్ళు వచ్చారు. నేను అసలు ఇక్కడ రాకముందు ఒక 10 నిమిషం ముందే అన్నం తిన్నాను. అదని ఉంటే అప్పుడు అన్నది, మమ్మీ ఈ రోజే యేసు ప్రభుత్వం వెళ్ళిపోతారా మీరు అని అడిగింది అనమాట. ఈ రోజే మీరు వెళ్ళిపోతారా మమ్మీ అని అంటే, ఇప్పుడు నీకేమైంది మా, ఏంటి కష్టం ఉంది అదనేసి, ఎక్కడి నుంచి ఇంత ఎనర్జీ వస్తుంది, పొద్దు నుంచి మాట్లాడుతూనే ఉన్నారు మమ్మీ, పొద్దు నుంచి ఎదిగి ఉంది. నేను అన్నాను, జీవితం అంతా నన్ను ఆయన గురించి చెప్పుట కొరకే ఈ జీవితం ఇచ్చాడు, అవునా కదా, నన్ను ఎందుకు బ్రతికించుకున్నాడు? ఇలాంటి వీళ్ళ కొరకే అసలుకు దేవుడు నన్ను బ్రతికించుకున్నాడని. పాపం ఒక ఆమె వచ్చింది, బోన్పల్లి ప్రేయర్ గ్రూప్ నుంచి ఒక ఆమె వచ్చింది. ఆమె వచ్చి అన్నది, ఇట్లా వాళ్ళ ఆయనకు ఉద్యోగం పోయిందంట, 2 నెలల నుంచి అక్కడ ఇక్కడ ఇంటర్వ్యూకి పోతున్నారంట, దొరకలేదు, కిరాయి ఇవ్వాలా. మనకు కూడా అలాంటి పరిస్థితి నేను ఫేస్ చేశాను నా జీవితంలో, కిరాయి ఇవ్వాలి కదా అది అనేసి. కానీ నేను వెంటనే దేవుని దగ్గర మోకరిస్తాను, ప్రభా కిరాయి ఇవ్వాలా. ఆయన వచ్చి అడుగుతాడు, ఏం మాట్లాడుతానో తెలియదు, మీరే మాట్లాడాలా అని ప్రేయర్ చేసి వదిలేస్తాను అనమాట. అప్పుడు ఆమె అనేది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సిస్టర్, కష్టం ఉంది, అన్నం బియ్యము అవి ఇవి అన్నీ ఉన్నాయి, కానీ కిరాయి కట్టాలి సిస్టర్, నాకు చాలా ఎదిగిందంటే. అప్పుడు నేను ఈ బ్రదర్ ఒక టెస్ట్ మని చెప్పాను, 11 నెలల ఆయన పెంచనే లేదా, 11 సంవత్సరం పెంచలేదంట. సో అదే దేవుడు నువ్వు నేను ఆరాధిస్తున్నాను, అవునా కదా. ఆయనకు చేసిన దేవుడు నాకు కూడా ఏం చేస్తాడు, చేస్తాడు. అంత్య దినములో ఇటువంటి శోధన కార్యాలు వచ్చి మనని ఇరుక్కుతుంది. ఇట్లా మనం దేవుని యొక్క వాక్యంలో ముందు సాగి వెళ్లకుండా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న సారాంశం,
ఆ యొక్క ఏందన్నమాట అందులో ఉన్న కార్యాలు మనం గ్రహించలేక, అది మనము రుచి చూడలేక, ఇటువంటి కార్యాలు మనని వచ్చి ఇట్లాగా క్రష్ చేస్తూ ఉంటది అన్నమాట. అప్పుడు కూర్చొని భయపడొద్దు, మన దేవుడు గొప్ప దేవుడు. అమ్మా ఒక్కసారి మా అసలు ఓనర్తో మాట్లాడి, నీ దీంట్లో మాట్లాడతానమ్మా అదని. సరే నేను మాట్లాడతాను ఇక్కడి అని మరి ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అన్నయ్య మీరు బాగున్నారా, ఎవరమ్మా నన్ను అన్నయ్య అని పిలుస్తావంటే, మరి నువ్వు వయసులో చిన్నవాడో పెద్దవాడో తెలియదు, అన్నయ్య అని పిలిచేస్తున్నాను. నీ చెల్లెనే అనుకో, అసలు ఇట్లా పలానా ఆమె ఇక్కడికి వచ్చింది అన్నయ్య ప్రార్థనకి, వాళ్ళు ఏదో 2 నెలల కిరాయి ఇవ్వలేదు అంట కదా అని అంటే, నేను అడిగానని అడుగు ఆమె దగ్గర. ఏమో ఆయన అడగనే లేదంట. నువ్వు ఎందుకంటే ఆయన అడగలేదమ్మా, సడన్ గా అడిగితే నా దగ్గర డబ్బు లేదు కదా అంటే, ఇగమ్మా చెల్లెమ్మా నీకు చెప్తున్నాను, వాళ్ళ ఆయనకు ఉద్యోగం వచ్చిన తర్వాత సగం సగం కట్టుమాను, ఒక్క నెల కిరాయిలో సగం సగం కట్టుమాను. ఇక నేను పెంచాను, నీకు మాట ఇస్తున్నా. ఆయన ఎవరో తెలియదు, నీకు మాట ఇస్తున్నా చెల్లెమ్మా, నేనేం చెయ్యను, పెంచాను. చూసారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు తెలుసా? అవునా కదా? రుచి చూడాలి మనం. రుచి చూసినప్పుడే ఆయన ఎలాంటి వ్యక్తి అని తెలుస్తుంది. సరే ఆమె వచ్చి ప్రేయర్ అన్ని చేసుకుని వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఇది క్యాబ్ ఇట్లా వస్తుండగా అప్పుడు నాకు ఫోన్ చేసింది, అమ్మా మా ఆయనకు ఉద్యోగం దొరికిందమ్మా, సోమవారం నుంచి పోవాలి. చూసారా ఆయన, నేను ఎన్నడూ ఏం చెప్తూ ఉంటాను, లోక కార్యం కొరకు ఆయన దగ్గర మనం అడగక్కర్లేదు. 6:33 మత్తయి చదవండి, ఇది రోజు మీరు అడగండి దేవుని దగ్గర. 6:33 మత్తయి, త్వరగా టైం అవుతుంది. మత్తయి 6:33. కాబట్టి ఆ ముందు వాక్యాలన్నీ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఓకేనా? చదువుడా. అప్పుడు అవన్నీ అంట. చూసారా? కానీ మనం ఏం చేస్తాము, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, లాస్ట్ సండే నేను ఆల్ సైన్స్ ఈవినింగ్ హిందీలో మాట్లాడాలా, వాళ్ళు యూత్ సండేగా వాళ్ళు ఇది చేశారు. శాంతి సిస్టర్ మీరు వచ్చి యూత్ మీటింగ్లో మాట్లాడాలి, నన్ను పోయి యూత్ని పిలుస్తారా అని అన్నాను. నేను ఆయన కూడా 100 బిలో మనం అందరూ యూతే, నేను కూడా ఇంకా హాఫ్ యూత్లోనే ఉన్నాను, ఇంకా అంతా ఏజ్ నాకు కాలేదు అని అన్నాను. సరే అక్కడ వెళ్ళిన తర్వాత చర్చి నిండా అంతా యూతే ఉన్నారు, అందరూ యూత్ సండే కదా, వాళ్ళు వచ్చి పాటలు పాడుతున్నారు, వాళ్ళే బైబిల్ రీడింగ్ చేస్తున్నారు అని ఇది చేస్తూ ఉంటే అప్పుడు ప్రేయర్ చేసిన తర్వాత అప్పుడు నేను అన్నాను, 100 బిలో ఇక్కడ ఎవరెవరు ఉన్నామో మనం అందరూ జవాన్ అన్నాను, మనం అందరూ యూతే అది అన్నాను, ఓకేనా? అప్పుడు నవ్వుతున్నారు. నా ఎదురుగా ఇలాగ చూస్తూ మాట్లాడుతున్నాను కదా, ఒక తమ్ముడు ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళ అమ్మని చూసి, మమ్మీ నీకు 70 years ఆంటీ ఏమంటున్నారు, నువ్వు కూడా జవాన్ అంట, చూడు, బీ హ్యాపీ ఇన్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఎవరంటే ఇక్కడ ఉన్నామా, 100 ఆగో ఉన్నామా, ఎవరైనా మనం అందరు ఎవరంట, యవనస్తులు. నేను ఎప్పుడు అలాగే అనుకుంటా, నేను నా ఏజ్ గురించి ఎప్పుడు తలంచుకోను. నేను ఎప్పుడు కూడా నేను ఒక 20 years 25 years ఎలాగున్నానో అలాగే గబగబా అన్ని చేస్తూ ఉంటాను, అన్ని చేస్తూ ఉంటాను. సడన్ గా మా వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మా పాప అంటది, ఏంటి ఇంత ఫాస్ట్గా వాక్ చేస్తున్నారు, ఎట్లా వస్తుంది చూసారా ఆయాసం అంటారు. రాని పర్వాలేదు, నేను ట్రై చేస్తున్నాను. మార్నింగ్ వేసి కొంచెము ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తూ ఉంటాను. ఆఫ్టర్ ప్రేయర్ ఒక 5:30 6కి అట్లా చేస్తూ ఉంటే అప్పుడు అంటది, చాలు మమ్మీ ఓవర్గా చేస్తున్నారు మీరు, అసలుకు చాలా ఓవర్గా. నేనా కొంచెం ఉండరాదు, నువ్వు కొంచెం చేతులు కాళ్ళు అన్నీ కూడా ఎట్లా ఉండాలా, యాక్టివ్గా ఉండాలా. అవునా కదా? మనం ఎట్లా ఉంటున్నాము, కింద కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేము, పడుకుంటే హల్లెలూయా స్తోత్రమే, మోకాలు పట్టుకుంటుంది, నడుమలుగా పట్టుకుంటుంది, తలనొప్పి వస్తుంది, వాంతులు వచ్చేస్తుంది, సర్వము వచ్చేస్తుంది. సర్వశక్తి మంతుడు వెళ్ళిపోతాడు, సర్వము మన దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. అవునా కదా? కాబట్టి ప్రభువా నువ్వు నాలోనే ఉన్నావు, నన్ను బలపరచు వాణి అందే అన్ని విషయములు, అది ఆత్మీయ విషయంలో కూడా నన్ను బలపరచవాణి అందే నేను సమస్తము చేయగలుగుతాను. అదే విధంగా నాకు ఒక కుటుంబం ఇచ్చాడు, నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, అవన్నీ చేయడానికి నేను చేయగలుగుతాను. ఎందుకంటే నన్ను ఎవరు బలపరుస్తున్నారంట, విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ B12 అన్నీ ఆయననే. ఒక్కొక్క టైంకి వేసేసుకోండి, ఇదిగో విటమిన్ B12,
ఫిలిపియన్ 4:13 వేసుకుంటున్నాను ప్రభువా. ఇదిగో విటమిన్ డి ఫిలిపియన్స్ 4:13 వేసుకుంటున్నాను ప్రభువా. మీరు అలాగే వేసుకొని మీరు చూడండి, అనుభవానికి రండి మీరు. నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే ప్రాక్టికల్ ఉండాలి. క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటి? ప్రాక్టికల్ ఉండాలి. ప్రాక్టికల్ గా మనం ఉంటేనే, అనుభవం పూర్వగా మనం వెళితేనే మనం ఏం చేయగలుగుతాము? ఆయనకు నిజమైన సాక్షి బిడ్డలుగా మనము ఉండగలుగుతాము. నేను ఎన్నోసారి అన్ని సంఘాలకు చెప్తూ ఉంటాను. ఈ సాటర్డే కాకుండా దాని ముందు సాటర్డే మా చిన్న మనవడు 1 year అయింది. వాళ్ళు ఏదో సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు మా పాస్టర్ గారు వస్తే, పాస్టర్ మేము ముగ్గురు ఇలాగ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. అప్పుడు ఆయన అన్నారు, మీరు ఫ్రైడేస్లో మీరు వచ్చారంటే, ఉమెన్స్ మీటింగ్లో వచ్చారంటే వీటికి అన్ని ప్రార్థన చేయవద్దు, ఇదంతా వద్దని చెప్తాను. అక్కడి ట్రూ పాస్టర్ గారు అన్నాను. ఎందుకు చేయాలా? ఇక్కడ ఎవరైనా మనం అన్నిలు ఉన్నామా? ఇక్కడ క్రైస్తవులు కాకుండా యేసు ప్రభు అస్సలు నాకు తెలియదని ఉన్నవారు ఉన్నామా? ఎవరైనా అందరికీ తెలుసు కదా యేసు ప్రభు ఎవరని, అవునా కదా? మరి యేసు ప్రభు తెలిసిన వాళ్ళే ఏంటంట, అయ్యో శాంతి సిస్టర్ బాగాలేదు, అందరూ ప్రార్థన చేస్తారు, దేవుని స్తోత్రం, వేలాది స్తోత్రం, నేను ఒక కొరతగా చెప్పలేదు, కానీ చెయ్యక్కర్లేదు. అర్థమైందా? మనము టైం వేస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నీ వాక్యమే నన్ను, అవునా కదా, నన్ను బ్రతికించుకుందా లేదా? ప్రభువా నీకు స్తోత్రం. ఆమె విశ్వాసాన్ని మీరు పెంచండి, అలాగే చేయవచ్చు. మనం ఎట్లా చేస్తాము? ప్రభువా ఇప్పుడు హాస్పిటల్ తీసుకుని పోయి ఉంటారు, బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు, అవునా కదా? మరి రేపు అడ్మిట్ అయి పెడతారు, ఐవి ఎక్కుతుంది ప్రభువా, ఎన్ని డాక్టర్లు వస్తారో ఏమొస్తారో, అనస్థీషియన్ ఇస్తారు ప్రభువా, ఐసీయూ వార్డులు ఉన్నారు ప్రభువా, ఇవన్నీ మనం చేస్తూ అవసరమా చెప్పండి? ఒక్కర్లేదు. నేను ఎప్పుడు అంటాను, మన పిల్లలు బాగా చదివారనుకోండి, ఒక ప్రేయర్ చేయండి, ప్రభువా నా బిడ్డ ఎగ్జామ్స్కి వెళ్తుంది ప్రభువా మీరు తోడుగా వెళ్ళండి, అయిపోయింది. చదువుకుండా ప్రార్థన ఎంతమంది చేసినా ఏమొస్తుంది? 100కు 100 వస్తుందా? చెప్పండి. కరోనా టైంలో అందరినీ ఎగ్జామ్ రాయకుండా పడేసారు చూడండి, అట్లా అవుతుంది అనుకుంటారా? అయితే ఇంకొక కరోనా రావాలి మనకి. హల్లెలూయా. అర్థమైందా? ఇంకొక కరోనా మనకి రావాలన్నమాట, అవునా కదా? సో అందుకే ఏందనమాట, మనము నెలంతా కష్టపడితేనే ప్రతిరోజు జీతం ఇస్తారా మనకి? చెప్పండి, ఇస్తారా? నెలంతా కష్టపడితే 1 రోజు ఇస్తాడు ఆయన. 30 రోజులు కట్టి 1 రోజు ఇస్తాడు. అందులో నేను 1 రోజు 2 రోజులు జుమ్మా కొడితే అదన్నీ మైనస్ చేసి ఇగో అమ్మ అంటాడు, తిట్టుకొని వస్తాం మనం, అవునా కదా? ఇన్ని రోజులు చేశాను, ఒక 2 రోజులు కట్టిస్తే ఏమైపోతుంది అది అన్నట్టు. లోక ప్రకారమైన యజమానుడే అంత మంచిగా క్యాల్కులేట్ చేసి ఇచ్చినప్పుడు లోకానే చేసిన యజమానుడు రాబోతున్నాడు. ఎవరు వాళ్ళకి తగిన ఫలితము నాతో పాటు వస్తుంది ఆయన అంటున్నాడు. ఎవరెవరికి కూలి ఇవ్వాలో, ఎవరెవరికి ఎన్ని శాలరీ ఇవ్వాలో ఆయన ఇవ్వడానికి మనతో పాటు వస్తున్నాడు అనమాట. సో దేవునికి మహిమ కలుగును కాక. ఒక వెన్నెస్డే మీకు ఎందుకు ఇన్ని సాక్ష్యాలు చెప్తున్నానంటే, ప్రార్థన మార్చుకోండి. అడుపున ప్రార్థన అక్కర్లేదు. ప్రభువా నాకు బలమే ప్రభువా, నాకు శక్తి ప్రభువా, నా చేతిలో డబ్బు లేదు ప్రభువా ఆనిస్తారు. ఇప్పుడు కూటాలకైనా వెళ్తే ఏదో ఒక కూటానికి వెళ్ళినప్పుడు ఒక కపుల్స్ వచ్చారు, ఒక బ్రదర్ సిస్టర్ వచ్చారు. సిస్టర్ మా చేతిలో డబ్బు అస్సలు లేదు. అక్కడ నుండి వాళ్ళు చెప్తున్నారు, ఎక్కడ స్టేజ్ నుంచి అంట, దేవుడు నీ పర్సులో ఇప్పుడు డబ్బులు పెడుతున్నాడు. బాబా ఇంత చీపుగా అయిపోయాడు మన దేవుడు, మన పర్సులో డబ్బు లేదంట, ఆయన వచ్చి పెడుతున్నాడంట. సరే వీళ్ళు విశ్వాసంతో మేము ఇక్కడ చూడము ప్రభా, మా విశ్వాసాన్ని కాపాడుకో ప్రభా, ఎన్ని డబ్బులు పెట్టాడో మా ఇంటికి పోయి నేను చూడాలా. పర్సు ఏముంటది? ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలా? ఎవరి మీద కోప్పడాలా? ఆకాశం భూమి ఆయనదే. నిజంగా నీకు డబ్బు కావాలంటే ఆయన ఇస్తాడు, ఇవ్వకుండా ఉంటాడా? తప్పనిసరిగా ఇస్తాడు, తప్పనిసరిగా. మన నమ్మకము ఆయన మీద ఉండాలి. మన నమ్మకం ఎక్కడ ఉండాలా? ఆయన మీదనే ఉండాలి. ఇప్పుడు నన్ను కూడా తీసుకోండి, 3 డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. అన్ని ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, అన్ని ఒపీనియన్ పట్టుకొని వెళ్ళారు. ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. లాస్ట్ ఆపరేషన్ కాకముందు ఆ ఒపీనియన్ ఏం చెప్పిందంటే, రేపు ఆమెకి ఆపరేషన్ కాకపోతే ఈమె 3 రోజే బ్రతుకుతుంది. హల్లెలూయా. 3 రోజు అంటే ఒక రోజుకు 24 గంటలు. ఎన్ని మినిట్స్ ఉంటుంది, ఎన్ని సెకండ్స్ ఉంటుంది అని అంటే ఈయన ఏమి సీరియస్ గా తీసుకోదు, ఖచ్చితంగా 3వ రోజు చచ్చిపోతుంది అన్నాడు. క్రైస్తలాగా అనుకున్నా. ఫస్ట్ ఒపీనియన్ పోతే వాళ్ళు 6 months ఇచ్చారు
6 నెలల కంటే ఆమె బ్రతకదని. దేవా నీకు స్తోత్రం. 1 year తర్వాత మళ్ళీ ఒక ఒపీనియన్కి పోయినాం. అక్కడ పోతే 3 నెలలే బ్రతుకుతుంది అన్నాడు. దేవా నీకు స్తోత్రం. మళ్ళీ 5 నెలల తర్వాత 3వ ఒపీనియన్ పోయి ఆపరేషన్ అయిందనమాట. అది అన్నట్టు వీళ్ళ ఒపీనియన్ అన్ని మనకి ఎట్లా ఉంటుంది, పాతి పెట్టేస్తుంది వీళ్ళ ఒపీనియన్ అన్ని. మనకి వీళ్ళ ఒపీనియన్ అక్కర్లేదు. ఒపీనియన్ ఎక్కడ తీసుకోవాలా? దేవుని దగ్గర తీసుకోవాలి. ఒక బుధవారము ఒక గ్యాదరింగ్, ఒక ఇంట్లో వాళ్ళు వాక్యం చెప్పేటప్పటికి పిలిచారు. అది వేరే ఒక చర్చిలో ఉన్న వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఇన్వైట్ చేస్తే వాళ్ళ సంఘస్థులే వచ్చారు. సరే వెళ్ళినప్పుడు ఆ కూటానికి ఒక తమ్ముడు వచ్చారు, శ్రీధర్ ఆ తమ్ముడి పేరు. ఆయన బాప్తిసం తీసుకున్నాడు. నా పేరని నా మార్చుకోలేదు. ఆయన ఎలాగున్నాడు తెలుసా? 2 చేయలేదు. ఏం లేదు? 2 చేయలేదు. 2 కాళ్ళు కూడా లేదు. ఎట్లుంటారు? కొంచెం మీరు కళ్ళు మూసుకొని మిమ్మల్ని ఆ ప్లేస్ లో ఉంచి మీరు చూడండి. నాకు 2 చేయలేదు, 2 కాళ్ళు లేదు. ఎట్లుంటది చెప్పండి? మరి ఆ వ్యక్తికి ఒక వ్యక్తి కావాలి కదా. ఆయనకు అన్ని చెయ్యాలంటే ఎవరైనా ఒక తోడుగుండి చెయ్యాలా లేదా? ఆయన వస్తే 2 కాళ్ళు లేదు, చేయలేదు, ఇది చేసుకొని ఆయన ఏం చేశాడు తెలుసా? కంజర్ ఉంటది కదా, నోట్లో పట్టుకున్నాడు. ఓ పాట ఎగురుతుంది. కంజర్ స్పీడ్కి మేము పాడాలి. డక్కు 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 డక్కును కొట్టుకున్నాడు. మళ్ళీ నేను అనుకున్న, దేవా ఇవన్నీ మాకు సాక్ష్యము, మాకు అన్నీ ఉండి కూడా ఇది లేదు అది లేదని ఏడుస్తున్నాం. అవునా కదా? అదని చెప్పేసి అప్పుడు అమ్మ ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. నేను నాన్న నీకు ఎంతమ్మా, నువ్వు ఎంత వయసు నీకు అని అంటే అప్పుడు అన్నాడు, నాకు 43 అక్క. 43 నిన్ను చూసి అసలు 20-25 లాగా ఉన్నావంటే అది నాకు దేవుడిచ్చిన వరము, నీకు తెలుసా? నేను ఎప్పుడు ఎంగగానే ఉంటాను తెలుసా అంటున్నాడు. ఆయనలో ఎంత ఒక సంతోషము. నిన్న మరి ఎట్లా రాజా నీకు ఎవరు స్నానం చేపిస్తారు? మరి నీకెవరు ఇప్పుడు గిట్టిన్ పోతే ఆయన కడగాల చేయాలా, అవన్నీ ఎట్లా చేసుకుంటావు అది అని చెప్తే అప్పుడు ఆయన ఏమన్నాడు ఒక మాట తెలుసా? అక్క నేను ఒక కుక్క పెంచుకుంటున్నానక్క, అది చేస్తుంది నాకంతా, దాన్ని కూర్చోబెడతాను. చూడు నీకు సువార్త చెప్తే పనికిరాదు, కానీ సువార్తలో ఒక వరం ఉంది, ఒక ఫలం ఉంది, అది విశ్వాసము. అలాగుండు నువ్వు, నాకు అర్థమైందా? నేను సంపాదించుకొని వచ్చి నీకు అన్నం పెడతాను, నువ్వు నాది సేవన్ని నువ్వు చెయ్యాలి. సో ఆ కుక్కకు ట్రైనింగ్ ఇచ్చాడు. అది వంట చేస్తుంది, ఫోటోలు చూపించాడు. అది వంట చేస్తుంది, కూరగాయలు అది కట్ చేస్తుంది, షాపుకి వెళ్ళి అది ఇది తీసుకొస్తుంది. తర్వాత స్పూన్లో ఇతనికి కలిపి తినిపిస్తుంది. ఇప్పుడు బన్ను ఇడ్లీ ఏమనుందంటే ఆయన ఇట్లా వంగి తినేస్తున్నాడు అన్నమాట. అన్నం గిన్నం ఉందంటే కుక్క స్పూన్లో తినిపిస్తుంది. ఇద్దరు ఒకటే మంచంలో పడుకుంటున్నారు. అప్పుడు అదే దేవుడు ఎవరిని అలా వదిలిపెట్టాడక్క. మీరు నేను కుక్కతో పడుకుంటామా చెప్పండి? ఇంట్లో పెంచుకున్న కుక్క అయినా పడుకుంటామా? చూసారా ఎంత సంతోషం అంటే చెప్పలేని ఆనందం, చెప్పలేని ఆనందం. 18,000 సంపాదిస్తున్నాడు ఆ అబ్బాయి, 18,000 సంపాదిస్తున్నాడు అనమాట. కానీ అక్క నాకు 4,000, ఒక రూమ్ ఉంది, ఒక బాత్రూమ్ ఉంది. నాకు నా ఫ్రెండ్ మా ఇద్దరికి తిండికి ఒక 5,000 పోతుంది అక్క. 10,000 కంటే మా ఖర్చు ఉండదు. 8,000 నాలాగున్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అక్క. నేనేం తీసుకుపోతాను చెప్పు? ఎట్లయినా 100% ఈ కుక్క నాతో రాదు. ఈ కుక్క పోయినా కూడా నేను పోను. మేమిద్దరు ఫ్రెండ్సే అంతే. కానీ అది నాతో ఎలాగుంటుంది? విశ్వాసంగా. విశ్వాసులు నాతో ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటారా? ఉంటున్నామా మనము? చెప్పండి. స్వార్థము. దేవుల్లో లేరు మనము, అవునా? దేవుల్లో లేరు. మరి ఎవరైనా చూస్తే కనికరత మనం పడము. మరి ఎవరికైనా మాదిరిగా మనం ఉండము. మన జీవితం ద్వారా మన దేవుని కూడా మనము మహిమపరచము. నామకార్థంగా జస్ట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, వీఆర్ క్రిస్టియన్, వీఆర్ బిలీవర్ అలాగ ఉంటున్నాం మనము. మరి దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతామా? చెప్పండి, వెళ్ళగలుగుతామా? ఆ విధంగా మనం ఉంటున్నాం. ఆయన తర్వాత ఇలాగ చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో సమ్ బిస్కెట్ పెట్టి అది ఇస్తేనేమో నేను నీ ఫ్రెండ్ ఎందుకు తీసుకురాలేదంటే అన్ని చోట్లకు నేను తీసుకొని పోనాక నేను, ఎందుకంటే కొంతమంది భయపడతారు కదా, అది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంట్లో వేసి చెప్పి వస్తాను, నేను 2 అవర్స్లో వస్తాను, ఇప్పుడు ప్రేయర్కి పోతున్నాను, మళ్ళీ వస్తానని చెప్పి వస్తే అది గమ్మున ఉంటుంది అదని. మరి ఆ రోజు వాళ్ళు అది ఏదో టీ బిస్కెట్ ఇస్తే నేనన్నా నీకు ఇయ్యనా శ్రీధర్, నేను తినిపియనంటే తినిపియండి పర్వాలేదు, నేను ఎవరిని అడగను,
ఎవరైనా నాకు తినిపిస్తారంటే తినిపియండి అంటానంటే ఆ బిస్కెట్ టీలో ముంచి నేను ఇచ్చానమాట. నాకు ఎట్లా అంటే నీళ్ళు కళ్ళ నిండుగా వస్తుందన్నమాట. కానీ అన్నీ నేను అట్లా కంట్రోల్ చేసుకున్నా. ప్రభా, ఈయనకున్న విశ్వాసం నాకు రావాలయ్యా, నాకు రావాల ప్రభా. నాకు 2 చెయ్యి ఇచ్చావు, 2 కాళ్ళు ఇచ్చావు, ఏదో ఒక భాగం తీసేసినా పర్వాలేదు. ఆయన ప్రభా, నేను బ్రతుకున్న వరకి నీ వాక్యం చెప్పాలా, అనేక మందిని నీలో నేను తీసుకురావాలయ్యా, బలపరచాల ప్రభా అని దేవుని దగ్గర నేను ఏడ్చుకొని ప్రార్థన చేస్తాను. ఈ లోకంలో మనం తీసుకొచ్చినది ఏది కూడా లేదు. ఏ పేరు, ప్రతిష్ట, చదువు, కలరు, ఆస్తి, అంతస్తు ఏది కూడా రాదు. ఆ యొక్క సభ బాక్స్ లో పెట్టారంటే ఒక మంచి చీర, మంచి డ్రెస్ వేయరు మన మీదికి. అటువంటి లోకాన్ని మనం ప్రేమిస్తున్నాం, అటువంటి లోకాన్ని ప్రేమిస్తున్నాం మనం. అవునా కదా? నాకు ఇంకా కావాలా, ఇంకా కావాలా? దయచేసి మీ దగ్గర నేను చెప్తున్నాను, లోన్ తీసి మీరెవరు ఏం కొనవద్దు. అలాంటి కార్యం మనకు అక్కరనే లేదు. లోన్ తీసి నేను ఫ్యాన్ కొన్నాను, లోన్ తీసి చీర కొన్నాను, లోన్ తీసి నేను జాగా కొన్నాను, లోన్ తీసి ఇది కొన్నాను, వద్దు. మనకి అవసరం లేదు. మీలో ఉన్న సమాధానం, మీలో ఉన్న సంతోషాన్ని మీరేం చేసుకుంటారు? పోగొట్టుకుంటారు. అక్కర్లేదు. మనకేం కావాలో దేవుడు మనకేం చేస్తారన్నమాట, ఆయన అనుకరిస్తారు. ఈ ఒక్క నెలలో పోయిన ఫస్ట్ సాటర్డే ఇంకా ఉన్నాయి 2-3 సాక్ష్యం. ఇన్ని సాక్ష్యాలు నేను చూసినప్పుడు నేను ఎలా ఉండగలుగుతాను చెప్పండి? అసలు నేను ఇంట్లో ఎట్లంటే నేను ఉండలేకపోతున్నాను. ఎక్కడికైనా ఇట్లా బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతాం అనిపిస్తుంది నాకు. మా పిల్లల దగ్గర, మా వారి దగ్గర కూడా అంటాను, తల తిరిగిపోతుంది, ఏదో నా మీద ఎక్కుతుంది భయంకరంగా, ఎవరికి చెప్పకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పాను. అప్పుడు ఆయన అదే అంటారు, దేవుడు అలాగ నడిపిస్తే మేమేం చేయలేము అసలు అదని చెప్పేసి. అంత ఒక విధమైన ఎట్లా చెప్పాలంటే ఆయన మీద ఉన్న ప్రేమ, ఆయన మీద నాకు అసలు ప్రభా ఎట్లనే ఎంతో మందికి నీ గురించి నేను చెప్పాలయ్యా, నీ గురించి నేను చెప్పాలా, ఎలాగైనా నన్ను తీసేసుకున్నా లైఫ్, కానీ నేను నీతోనే ఉండాలా. ఇవన్నీ చూస్తే నేను చూడలేకపోతున్నాను. నా ఆకలి మర్చిపోతున్నాను. నేను అసలు 2 రోజైనా స్నానం చేయలేకపోతున్నాను. చేయను, తిడతాను, వేడి నీళ్ళు పెడతాను, నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఫోన్లో ఎవరికైనా వాక్యం చెప్తూ ఉంటాను. ఇది చేసి మా పాప వస్తుంది అంటా నేను. ఆమె అంటది, మమ్మీ యాక్టింగ్ వద్దు మమ్మీ, టైం చూసారా, మోర్ దెన్ 1 hour గోయింగ్ ఆన్ టాకింగ్ మమ్మీ అని అంటది. నిన్న ఉండు, మళ్ళీ ఈ సందర్భం రాదు. నీళ్ళంటే మళ్ళీ వేడి చేసుకోవచ్చు, స్నానం చేసుకోవచ్చు. నేను ఒక్కరోజు చేయకపోతే ఏం కాదు, స్నానం చేసుకొని ఎక్కడికి పోవాలి, నేను పర్వాలేదు. కానీ ఇది వీళ్ళకి ఇప్పుడు వాక్యం చెప్పకపోతే మళ్ళీ ఈ ఛాన్స్ నాకు దొరకదు. ఎలాగుంటున్నాం మనం ప్రాక్టికల్ లైఫ్? పొద్దున్న లేవండి, తొందరగా లేవండి, 5 గంటలకు లేవండి, 4 గంటలకు లేవండి, దేవునితో సహవాసం పెట్టండి, దేవుని స్తుతించండి. ఎంత భయంకరమైన మరి ఈ లోకాన్ని దేవుడు సృష్టించాడు కదా, ఆయన ముందు మనం ఎలా కనబడతాము? ఎంత ఈజీగా ఆయన నామాన్ని మన నోట్లో మనము చెప్తున్నాము. అవునా? ప్రభువు నువ్వు ఆశ్చర్యకరుడు అంటే అర్థమేంటి చెప్పండి? ఒక కొండను చేస్తామా మనము? పోనీ బయటకు ఒక రాయి చేస్తామా మనము? బయటకు ఒక చెట్టుని మొలకిస్తామా మనము? చెప్పండి, ఏదైనా ఒక పని చేయగలుగుతామా? అంత గొప్ప దేవుడు మన లోపట ఆయన ఉన్నాడు. నేను నివసించే నా ఆలయము నువ్వే అంటున్నాడు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆయన శరీరంలో ఒక్కొక్క అంగముగా ఉన్నాము, ఒక్కొక్క పార్ట్ బై పార్ట్గా ఉన్నాము. ఆయన మనలోనే ఏం చేస్తున్నారు? జీవిస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప ఆశీర్వాదం కంటే బయట ఇది ఎవరి దగ్గర దొరుకుతుంది చెప్పండి? ఏ కుట్టాలకు పోతే దొరుకుతుంది? ఏ ప్రీచర్ దగ్గర పోతే మీకు దొరుకుతుంది చెప్పండి? దొరుకుతుందా? లేదు. మన చేతిలో ఉంది ఆశీర్వాదం, మన చేతిలో దేవుడు పెట్టాడు. దయచేసి అది మనం ఏం చేయాలన్నమాట, అనుభవించాలి. ఒక వాక్యం చదవండి, యూదాపత్రిక తీయండి. యూదాపత్రిక 18-19 వాక్యం చూడండి. 1వ అధ్యాయము 18-19, 18 and 19. ఎవరు తీస్తే చదవండి. అంత్యకాలమందు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి భేదమును కలుగజేయుచున్నారు. చాలు. కాబట్టి వీళ్ళు ఎవరైనమాట అంత్య దినములో ఇటువంటి వాళ్ళు వస్తున్నారు, ఇలాంటి వాళ్ళు. కాబట్టి దేవుని స్తోత్రం. నేను అనుకున్నాను మన అట్టాపూర్ ప్రేయర్ గ్రూప్ గురించి ఒక వారం ఉంది నాకు. ఒక్క శనివారం కాదు ప్రభువా, నెలలో 2 శనివారం ఇవ్వాలి. జనవరి నెల వరకు దేవుడు నన్ను బ్రతికించుకున్నాడంటే, ఒకవేళ సిస్టర్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే 2 శనివారం మీరు రావాలి. అర్థమైందా? మనం ఏం చేయాలా? వాక్య ప్రకారం మనము నేర్చుకోవాలా. ప్రాక్టికల్ లైఫ్ మన లోపట మనకు ఉండాలి. నేను మీకు ఎన్నో చెప్తున్నాను, ప్రార్థన మార్చుకోండి. సంఘంలో ఎవరైనా బాగలేదా? సంఘంలో ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా? సంఘంలో ఏమైనా కష్టం ఉందా? మనస్తవాలు ఉందా? కుటుంబంలో శాంతి సమాధానం లేదా? సో ఇవన్నీ ఉన్నప్పుడు వాక్యమే ఏమంటుంది? లోకం ఇచ్చినట్టు కాదు నా శాంతిని మీకు అన్నట్టు. అంటే మనకి లోకంలో శాంతి దొరకదు అంతే. మళ్ళీ ఎందుకు ప్రార్థన చెప్పండి? లోకంలో నెమ్మది ఉండదు, లోకంలో మనకి శాంతి ఉండదు. ఓకేనా? మళ్ళీ దానికి ఎందుకు ప్రార్థన? వేస్ట్ ఆఫ్ టైం కదా, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. వీఆర్ చీటింగ్ ఈచ్ అదర్, వీఆర్ డిసీవింగ్ ఈచ్ అదర్. అవునా కదా? మనకి దాని కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రభువాని చిత్తము నాలో, నా సంఘములో నెరవేర్చు ప్రభువా అని మనం దేవుని దగ్గర ఏం చేయాలన్నమాట. ఆ విధంగా మనము అడగాలి. చూడండి, మీరు దేవుని దగ్గర అడగండి, అయ్యా ప్రభువా నాలోనే నువ్వు ఉన్నావు ప్రభువా, నాకు కావాల్సిందన్నీ నువ్వు ఇచ్చే దేవుడు. ఎవరెవరికి ఏదేది కావాలో దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు అసలు ఆ సిస్టర్ ఫోన్ చేశారు, సిస్టర్ నేను రాత్రి పచ్చడి అన్నం తిన్నానని చెప్పింది. నేనేం చేస్తాను, ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నానని నేను 6:30కే కొంచెం మజ్జిగ కలిపి ఇవ్వండి అనేసి మజ్జిగ తాగేశాను. తర్వాత నేనేం తినలేదనమాట. అదనేసి ఆ సిస్టర్కి పచ్చడి అన్నం కావాలా, దేవుడు ఇచ్చారు. మరి నాకు మజ్జిగ కావాలా, దేవుడు నాకు ఇచ్చారు. మరి మీలో ఎవరు ఏం తిన్నారో నాకు తెలియదు. అది అవునా కదా? ఎవరికి ఏమి కావాలో ఇచ్చే దేవుడు ఆయన కనుక మనం అడగక్కర్లేదు. కాబట్టి ప్రభువా నీ వాక్యములు నన్ను బలపరచు ప్రభువా. ఆ నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకోవాలయ్యా. దయచేసి నేను మీకు చెప్తున్నాను ఒక మాట, సంఘములో అయినా బయట అయినా కుటుంబంలో అయినా ఒకరి గురించి ఒకరు ఏ విషయం గురించి మాట్లాడవద్దు. వాళ్ళు మంచితనం ఉంటే అది మాత్రం మీరు మాట్లాడండి. ఎవరైనా వాళ్ళ గురించి మనము విరోధంగా మాట్లాడకూడదు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అక్కర్లేదు, మనకి దేవుడు చూసుకుంటాడు. ఎవరి గురించి మనం మాట్లాడక్కర్లేదు. అదేవిధంగా కుటుంబంలో మనము ఒకరికొకరు మనం ఎట్లా ఉండాలా, బ్రతుకున్న వారికి మనము ఒకరికొకరు మనం ఏం చేయాలన్నమాట, సహాయము మనము చెయ్యాలి. ఇది నువ్వు చేసే పని నువ్వే చెయ్యి అలా చెప్పకూడదు. అర్థమైందా? మనము దేవుని రాజ్యంలో అందరు కలిసి ఉండబోతున్నాం కనుక మనం ఇప్పుడు చూడు, ఆయనకు చెయ్యలేదు కాలేదు, అవునా? కానీ నోరు సహాయపడుతుంది కదా. ఏదో ఒక విధంగా ఆ వస్తువు తీసి నోట్లో వేసుకొని తింటున్నాడు, చేయలేదు. ఇప్పుడు చేయడం తీసి తింటాం మనము. ఇప్పుడు నోరు కదా సహాయపడుతుంది, నోరు అంటలేదు కదా. నాకు నోట్లో వేస్తేనే నేను అములుతాను, వేసేది నీ పని అని చెప్తుందా? లేదు కదా. ఆ విధంగా మన కుటుంబంలో ఒకరికొకరు సహాయం ఉంటాము. ఎవరిని కిందపరిచి మాట్లాడవద్దు. అందరిని మీరు దేవానికి స్తోత్రము. సంఘంలో ఒక్కొక్క వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా ఈ సహోదరిని బట్టి నీకు వందనాలు, ఈ సహోదరిని బట్టి వందనాలు ప్రభువా. ఇంకా ఆత్మీయ జీవితంలో వాళ్ళు పెరగాల ప్రభువా. నేను ఇంకా విశ్వాసంలో పెరగాల ప్రభువా, పరిశుద్ధతలో పెరగాల ప్రభువా. మేమందరినీ రాజ్యంలో వచ్చి ఉండబోతున్నాం కదా. ఇటువంటి ప్రార్థననే ఈ సంఘంలో ఉండాలి. వేరే ప్రార్థన మనకు అక్కర్లేదు, వేరెక్కడికి వెళ్ళక్కర్లేదు. అర్థమైందా? మనమందరము పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు రక్తము ద్వారా అపవాది దగ్గర నుంచి కొనబడిన బిడ్డలము. ఎవరంట? ఆయన దగ్గర నుంచి ఆయన రక్తము ద్వారా కొనబడిన బిడ్డలం కనుక మనని ఎవరు కూడా ఏం షేక్ చేయలేదు. అర్థమైందా మీకు? మనము ఇంకొకరి దగ్గర వెళ్ళకూడదు. అందరికీ నేను అదే చెప్తున్నాను. మీకు అద్భుత కార్యాలు దేవుడు మీలోనే ఉన్నాడు. అద్భుతకారుడు, ఆశ్చర్యమైన దేవుడు మీలోనే ఉన్నాడు. మీకు నేర్పించే దేవుడు మీలోనే ఉన్నాడు. మీకు బలం ఇచ్చేవాడు మీలోనే ఉన్నాడు. బయటకి తీయండి ఆయనని. కాబట్టి ఏందన్నమాట, ప్రభువా మమ్మల్ని ఆ విధంగా మార్చుకో ప్రభువా, ఆ
విధంగా మమ్మల్ని మాకు సహాయం చేయి ప్రభా అని మనం ఏం చేయాలా? అడగాల. 12 మందిని దేవుడు ఎన్నుకున్నారు, అవునా కదా? ఎంతమంది? 12 మంది. మన సంఘం నిండిపోవాలని మీరు ప్రార్థన చేయవద్దు. మీరు 10 మంది వస్తున్నారా, 15 మంది వస్తున్నారా? ప్రభా మేము ఈ కుటుంబం అయ్యా, నీ శరీరం అవయవాలు, మేమందరము లోకంలో నీతో జాయిన్ అయిపోవాలా ప్రభా అని మీరు ప్రార్థన చేయండి. పొంగాల పొరలాల అవన్నీ అక్కర్లేదు. ఏం పొంగొద్దు, పొరలవద్దు. ఉన్నది చాలు. ఉన్నది బయట పోకుండా చూసుకోండి, కాపాడుకోండి. దయచేసి ఎవ్వరు బయటికి వెళ్ళకూడదు. కాపాడుకోండి. ఒకరికొకరు ప్రేమతో మాట్లాడండి, మర్యాద ఇవ్వండి, గౌరవించండి. అది మన లోపల ఏం చేయాలా? మనలో ఉన్నప్పుడు నిజంగా చివరి రోజున మనం ఉంటున్నాం కనుక గొప్ప దేవుడు ఏం చేస్తాడంట? ఆయన గొప్ప కార్యము మనకి చేస్తాడు కనుక ప్రభా నీ రాకడ గురించి తండ్రి మమ్మల్ని సిద్ధపరచుకో ప్రభా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకవైపు మరణం, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అవునా కదా? నీడలాగా ఉంది, ఇంటికి పోతామని నమ్మకం లేదు మనకి, అవునా కదా? ఇంకొకసారి ఏంటంట? దేవుని ఒక రాకడ. అయ్యా నన్ను సిద్ధపరచుకో, ఆయుధపరచుకో, పరిశుద్ధపరచుకో ప్రభా అని మనం దేవుని దగ్గర ఏం చేయాలా? ఆ విధంగా మనం అడిగినప్పుడు గొప్ప దేవుడు నిజంగా మనలో ఉండి ఆయన ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. రేపటి గురించి ఎవరు చింతపడవద్దు, ఎవరు కూడా చింతపడవద్దు. ఈ లోకంలో నేను ఇది కూర్చుకోవాలా, అది కూర్చోవాలా, అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలని. నేను మీకు ఇంకొకటి చెప్తాను. మేమున్న చోటలోనే అక్కడే 2 అంతస్తుల బిల్డింగ్. అయితే ఒక భార్య భర్త ఉన్నారు, వాళ్ళ పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఏదో వేరే దేశంలో వాళ్ళు సెటిల్ అయిపోయారు. అంకుల్ ఆయన 1 సంవత్సరం కిందట చనిపోయారు. ఆంటీని చూడడానికి ఏదో ఒక పని మనిషి అది ఇది పెట్టారనమాట. ఆంటీ కూడా చనిపోయింది, 8 నెలలు అయిపోయింది. ఇల్లు తాళం వేసినట్టే ఉన్నది. ఇంటి నిండే సామాన్లు అన్నీ ఉన్నాయి. 2 కొడుకులు అక్కడ నుంచి మాకేమి వద్దు, ఎవరికి ఏం కావాలో ఇచ్చేయండి, ఇల్లు కూడా ఎవరికైనా ఇచ్చేసింది. చూసారా? మనం చెప్పగలుగుతామా? లేని వాటి గురించి ఏడుస్తున్నాం, అవునా? నాకు ఒక చిన్న రూమ్ ఉంటే చాలు ప్రభా, అవునా కదా? నాకు చిన్న ఒక స్కూటర్ ఉంటే చాలు ప్రభా, చిన్న ఒక కారు ఉంటే చాలు, అన్నీ చిన్న చిన్నగానే అడుగుతున్నాము. కానీ ఆ తర్వాత వీధిలో ఉన్న చెత్తలన్నీ ఇంటికి వచ్చేస్తుంది పెద్దగా, అవునా కదా? అవన్నీ అట్లా అయిపోతుంది. అక్కర్లేదు. మనం రాజు ఒక బిడ్డలము, రాజకుమారులము, రాజకుమారులము కనుక ఆయనకు తెలుసు. కొన్ని రోజు కొరకు ఇక్కడికి వచ్చాము కాబట్టి ఇక్కడ ఈ కొద్దిగా రోజుని మనము విజయకరంగా మనము ముగించుకొని నిరంతరంగా ఆయన దగ్గర మనము ఉండబోతున్నాం కనుక దానికి నన్ను సిద్ధపరచుకో ప్రభా అని మనం దేవుని దగ్గర అడగాల. ఆయన దగ్గర ఆకులు ఉండదు, కన్నీరు ఉండదు, వ్యాధి ఉండదు, అసూయ ఉండదు, లేనిపోని మాటలు ఉండదు, ఏమీ ఉండదు. ఎల్లప్పుడూ మనం ఎట్లా ఉంటామన్నమాట? సంతోషంగా ఆనందంగా మనము ఉంటాము. కొరియా నుండి నాకు ఒక ప్రేయర్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంట, 8 మంది లేకపోతే 10 మంది వాళ్ళంతే కూడతారంట, ఎక్కువ మంది కూడరంట. మ్యాథ్స్ పోతే 12 మంది కూడతారంట. ఈ 10-12 మంది అలాంటి వాళ్ళు కూడి వాళ్ళ ప్రార్థన ఎంత ఉంటుందో తెలుసా? 368 ప్రేయర్ గ్రూప్స్ అంట. ఇప్పుడు వీళ్ళు ఒక 20 నిమిషాలు చేస్తే ఇది పోంగని ఇంకో 4 గ్రూప్ వస్తుందంట. అక్కడక్కడ వాళ్ళు ఏం చేస్తారంట, ఒక 8 మంది 10 మంది కూడి ప్రార్థన చేస్తారంట. పాల్ యాంకిషో గారు ఆ యొక్క సంఘము స్టార్ట్ చేసినప్పుడు ఆయన స్పీచ్ లో ఒక మాట అన్నారు, మా దేశంలో అపవిత్ర ఆత్మ అనేదే లేదు. హల్లెలూయా. ఏమి లేదంట? దేర్ ఇస్ నో ఈవిల్ స్పిరిట్ ఇన్ మై కంట్రీ అని ఆయన చెప్తున్నాడు. అని చెప్పగలుగుతామా? మన ఇంట్లో ఎన్ని ఈవిల్ స్పిరిట్ ఉందో ఇప్పుడు, అవునా కదా? ఇప్పుడు మన పిల్లల దగ్గర నేను ఎలాంటి వాళ్ళంటే ఇన్ని చెప్తారు మన మీద ఈవిల్ థింగ్స్. భర్త దగ్గర పోతే ఇంత చెప్తాడు, భార్య దగ్గర పోతే ఇంత అంటారు. కానీ ఇప్పుడు మనం అందరూ ఎట్లా కూర్చున్నాము? పరిశుద్ధంగా కూర్చున్నాము. హల్లెలూయా. అవునా కదా? మన గురించి ఆయనకే తెలుసు. ఓకేనా? సో కాబట్టి ఆయన రాకడికి మనం సిద్ధపరుస్తాము. ఎప్పుడు కూడా దేవుళ్ళు సంతోషం ఉండండి. నాకు ఇది లేదు, నాకు అది లేదు అని మనం ఏమీ ఇది చేయవద్దు. నేను లాస్ట్ సండే చర్చిలో హిందీలో మాట్లాడుతుంటే పాస్టర్ మా చేతులు ఏదో ఒక వేలు ఒక బ్యాండేడ్ ఉందని, పాస్టర్ ఏమైపోయింది మీ వేలు? ఏం చెప్పాలా శాంతి,
కూరగాయలు నరుకుతూ ఉంటే చెయ్యి కూడా అది వచ్చేసిందా, చెయ్యి ఉందా, అత్తుకొని ఉందంటే ఏయ్ ఉంది అనేసి ఆమె అంటుందన్నమాట. నేను నొప్పిగా బాధ, ఇంత నొప్పి తెలుసా, ఎన్ని లీటర్గా పోయింది ఆ రక్తము అది అనేసి. సో మనం పాట అలాగ ఉంటుంది, కొంచెం ఇంత కష్టం ఉంటే ఇంత పేదగా చెప్తాము. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆవాలు గింజ విశ్వాసం ఉంటే, ఆయన కూడా కొంచెమే చెప్పాడు, ఆవాలు గింజ విశ్వాసం ఉంటే చాలు ఈ కొండ చూసి పోయి పడంటే పడుతుందంట. అవునా, మనం కూడా మన యొక్క మ్యాటర్ అని ఎంత పెద్దగా విస్తరించి చెప్తూ ఉంటాం కదా, అదన్నమాట. కాబట్టి దయచేసి ఎప్పుడు సంతోషం ఉండండి. ప్రభా, మేము ఈ లోకానికి చెందిన వాళ్ళము కాదు ప్రభా, నీ రాజ్యంలో మేము వచ్చి ఉండబోతున్నాం కనుక ఆనందము, ఆ సంతోషము, ఆ స్తుతి, ఆ పరిశుద్ధతని నాలో నింపు ప్రభా అని ఆయన దగ్గర మనం సమర్పించుకుంటాము. మళ్ళీ నేను ఎప్పుడు చెప్తున్న ఒక వాక్యము చెప్పి ముగించుకుంటాం. తీయండి, 1 యోహాను 2:15 ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, తీయండి. అది రోజు చెప్పండి, అది కూడా ఒక టానిక్ మనకి. తీయండి. లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకు. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. హల్లెలూయా. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే, నా భర్త ఎంత ప్రేమయాలో అంతనే చేయండి, నా తల్లిదండ్రులు ఎంత ప్రేమలో అంతే చేయండి, నా పిల్లలు ఇంతంటే అంతే. దేవుడి కంటే ఎక్కువ మనం ఎవరిని కూడా ఏం చేయకూడదంట. ఇప్పుడు నేను చస్తే నా భర్త నాతో వచ్చి, అయ్యో అమ్మ ఇన్ని సంవత్సరం నాకు భార్య ఉన్నావే, పిల్లలందరినీ చూసుకున్నావే, నేను కూడా వచ్చి డబ్బలో పక్కకు పడుకుంటాడని వస్తాడా? అయ్యో 2 రోజు అయిపోయింది, కంపు వాసన వస్తుంది, తొందరగా పాతి పెట్టుకోమంటారు. నా పిల్లలు వస్తారా? ఎవరు రా. ఎందుకు? ఆదాం అవ్వ అక్కడ తోటంలో పాపం చేసినప్పుడు ఆయనని భరించలేదు వాళ్ళ కంపు వాసన, పోరా బయటికి అని గెంటేశాడు. అర్థమైందా? దేవుడిచ్చిన ఆ యొక్క జీవ శ్వాసము వెళ్ళిపోయింది. ఓకేనా? వాళ్ళ దగ్గర ఉన్న ప్రాణం ఉంటే బయటికి వెళ్ళిపోండి, ఇక మీదటి మీరు ఇక్కడ ఉండడానికి వీలేదని చెప్పేశారు. కాబట్టి దీనికి ఉన్న విలువ అంతే. దేవుడిచ్చిన శ్వాసం మన నుండి వెళ్ళిపోతే నో వాల్యూ అట్ ఆల్. ఓకేనా? కనీసం ఈ కుర్చీగానే ఉంటుంది, దీనికి అస్సలు వాల్యూ ఉండదు. ఓకే, ప్రార్థన చేసుకుంటాం. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రేమ స్వరూపైన మా తండ్రి, మా ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను రాజా. మీరు గొప్ప దేవుడు అయ్యా, గొప్ప దేవుడు తండ్రి, జాలి కలిగిన వాడు, కరుణ కలిగిన దేవుడు రాజా, కృపామయుడు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీలాగా నన్ను ఈ లోకంలో ప్రేమించేవారు ఎవ్వరు లేరు నా తండ్రి. మమ్మల్ని ప్రేమించేవారు ఎవ్వరు లేరు ప్రభువా, మమ్మల్ని ఓదార్చేవారు ఎవ్వరు లేరు ప్రభువా తండ్రి. మమ్మల్ని ఆదరించేవారు ఎవ్వరు లేరయ్యా, మాకు సహాయం చేసేవారు ఎవ్వరు లేరు ప్రభువా. మా బాధ, మా వేదన, మాలో ఉన్న సమస్తము ఎరిగిన ఒక వ్యక్తి ఈ లోకంలో అంటే అది మీరే యేసయ్యా, అది మీరే నా ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రము. ఒకటే ఆశ అయ్యా, మీతో పాటు ఉండాలా, మీతో పాటు ఉండాలా. సిద్ధపరచుకోయ్యా, పరిశుద్ధపరచుకో. మా అందరినీ కూడా మీకే సమర్పించుకుంటున్నాను.
మరొకసారి మాలో ఇష్టం లేని మాటలు, తలంపులు, క్రియలు ఏది ఉన్నా తీసివేయండి. ఈ వాక్య సారంగా మేము జీవించటకు ఈ శక్తి చేత మా బ్రతుకుని నింపండి అయ్యా. ఈ చిత్తం ఉంటే మరలా మేము ఈ విధంగా కూడి మిమ్మల్ని మాత్రమే ఘనపరచుటకు, మహిమపరచుటకు సహాయం మాకు దయచేయమని అదితుల్లో రానే ఉన్న యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.